కొన్నిసార్లు మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఉపయోగపడతాయి, కొన్నిసార్లు నష్టపరుస్తాయి. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని పవన్ కళ్యాణ్ ద్వారా చీలిపిస్తే, పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టు బీఎస్పీ కలిసి చీలిస్తే తద్వారా జగన్కు వచ్చే అనుకూల ఓటు చీలిపోతుంది, తద్వారా గెలవగలని నమ్మి ఆ విధమైనటువంటి రూట్లో ఎత్తుగడ వేశారు చంద్రబాబు. అది విఫలమైంది. 2014లో అందరినీ కలుపుకుని వెళ్ళడం ద్వారా సక్సెస్ అయ్యారు. అలాగే అభ్యర్థుల ఎంపికలో కూడా కొన్ని నిర్ణయాలు 2019లో దెబ్బతీసినాయి. ఈ దఫా అట్లాంటి నిర్ణయాలు అంటే ఒకటి వాలంటీర్ విషయం తమకి అనుకూలిస్తుందని నమ్ముతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టిప్పర్ డ్రైవర్ మీద చేసిన కామెంట్లు ఇవి రెండు అనుకూలిస్తాయని నమ్ముతోంది. మూడవది స్పష్టమైన అంటే చంద్రబాబు ఇస్తున్న హామీలు నమ్మట్లేదు జనమని భావిస్తోంది. ఈ పొత్తు వలన తమకి లాభమని భావిస్తోంది. అందులో వాళ్ళు చెప్తున్నటువంటి అంశం వాళ్ళ నమ్మకం అంతవరకే, ఇదేమీ గ్యారంటీ కాదు. ప్రతి పార్లమెంట్ సీట్లో ఒక సీటు మాకు పెంచాడు అంటూ వాళ్ళు సంబంధించిన అధికార ప్రతినిధి అవుతు శ్రీధర్ చెప్తున్నాడు. 2009 ఎన్నికల ముందు సంబంధించినటువంటి అంశం లాగానే అప్పుడు రాజశేఖర రెడ్డి చెప్పారు, చంద్రబాబు లాంటి ప్రతిపక్ష నేత ఉన్నంతకాలం మా గెలుపుకి ఇబ్బంది ఉండదని. అట్లాగే జరిగింది. 2024లో కూడా అట్లాగే జరగబోతుంది. హిందూపురంలో మడకశిర అభ్యర్థి మీద కామెంట్ చేయడం, కళ్యాణదుర్గం కష్టం అనుకుంటున్న సమయంలో అమిలినేనికి ఇచ్చారు, ఆలూరులో ఇవ్వకుండా గుంతకల్లో గెలవలేమని అనుకుంటున్న సమయంలో జయరామ్ని పిలిచి మరీ ఇచ్చారు, కడపలో పొద్దుటూరులో వరదరాజుల రెడ్డికి ఇచ్చి మిగిలిన ఇద్దరిని దూరం చేయడం అన్నటువంటిది వైసీపీ కలిసి వస్తుందని. రాజంపేటలో పీలేరు గెలిపించేదాకా ఊరుకుని కిరణ్ కుమార్ చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఒక్క బీసీకి కూడా ఇవ్వకపోవడం, అట్లాగే తిరుపతి పార్లమెంట్ సర్వేపల్లిలో సోమిరెడ్డికి మళ్ళీ టికెట్ ఇవ్వడం, నెల్లూరు కోవూరులో వేమిరెడ్డి ప్రశాంత్కి ఇవ్వడం, ఒంగోలు పార్లమెంట్లో మార్కాపురం అభ్యర్థిని పక్కన పెట్టుకుని ఆత్మహత్యని బెదిరించడం, నరసరాపేటలో జంగాసికి సీట్ ఇస్తా అని మోసం చేయడం, గుంటూరు వెస్ట్లో అభ్యర్థి మార్పు అంటూ 20,000కు పైగా ఓడిపోతుందంటూ వీళ్ళకి రిపోర్ట్ అట. బాపట్ల పార్లమెంటుకి సంబంధించి ఏదైతే టీడీపీలో చేరని తెలంగాణ బీజేపీ నాయకుడిని తీసుకురావడం, మచిలీపట్నంలో అవనగడ్డ సీటు జనసేనలోకి పంపి సీటు ఇప్పించడం, బెజవాడలో కులం కోసం కుల బీజేపీ అభ్యర్థి కోసం జనసేన సీటు తీసుకోవడం, ఏలూరులో చింతలపూడి, కైకలూరు, నూజివీడు, ఉంగుటూరులో బోనస్సు, నరసాపురంలో ఆర్ఆర్ఆర్కి ఉండి ఇవ్వడం కోసం సొంత కొంప తగలబెట్టుకోవడం, రాజమండ్రిలో వదినానందం కోసం అనపర్తిని త్యాగం చేయడం, కాకినాడలో పిఠాపురంలో పవన్ కోసం వర్మను బుజ్జగించడం, ఆలపురంలో రామచంద్రాపురం, అనకాపల్లిలో కడప గోండాన్ని తీసుకెళ్లారంటూ వీళ్ళు 2014 చేసిన ఆరోపణ. అది అంటే అప్పుడు ఈయన మీద చేసినటువంటి ఆరోపణ అనమాట. వైజాగ్లో దత్తపుత్రుడితో వంశీకి టికెట్ ఇప్పించడం, అంటే ఇది కూడా వైసీపీ వాళ్ళు చేస్తున్న మనిషి. విజయనగరంలో చీపురుపల్లి అండ్ రాజుగారి విజయనగరం పంచాయతీ, అరకులో అరణ్య రోదన, శ్రీకాకుళంలో హెచ్చర్ల కుల అభ్యర్థి కోసం బలమైన నేతలను తప్పించడం, ఇంకా అదనంగా 3,000 మాత్రమే పెన్షన్ ఇస్తామంటున్నాడు జగన్, చంద్రబాబు 4,000 అంటున్నాడు అనుకున్న సమయంలో వాలంటీర్లను కెలికి మళ్ళీ 4,000 వద్దులే అనేటువంటి స్టేజీ తీసుకొచ్చారు. ఇదంతా చంద్రబాబు చేస్తున్న తప్పులు అంటూ వైసీపీకి సంబంధించిన అధికార ప్రతినిధి చెప్పుకొస్తున్నమాట. కాకపోతే ఇవన్నీ వీళ్ళు అనుకుంటున్నంత ఈజీగా ఉంటుందా? ఎందుకంటే ఎన్నికలప్పుడు వీళ్ళు తప్పు అనుకున్నయే ఒక్కోసారి అడ్వాంటేజ్ అవుతాయి. 2014లో అట్లాంటి అడ్వాంటేజ్ అయినాయి. వీళ్ళు తప్పు అక్కడ దెబ్బతినేస్తాడు, ఇక్కడ దెబ్బతినేస్తాడు అనుకుంటే వీళ్ళు దెబ్బతినేశారు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.